గేమింగ్ జోన్ అండ్ ఇదైతే నా ఫస్ట్ వీడియోనా. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను కూడా అలా యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటాను. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అన్న బాగుంటాయి. అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటివి కావాలో నేను చేస్తాను వీడియోస్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బీబైజీ గేమింగ్ జోన్. అండ్ ఫస్ట్ అయితే మనం ఫస్ట్ రోజు ఎందుకంటే నేను సిఎస్ కానీ బిఆర్ కానీ అన్నాను. ఆల్రెడీ నా సిఎస్ చూడండి ఆల్రెడీ 1 స్కోర్లో ఉంది. అంటే నేను నైట్ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకు. అండ్ బిఆర్ ఇందాక ఆడాను అండ్ ఒక బోయ కొట్టాం. అంటే బోయ అంటే లాస్ట్ 8 వరకు వచ్చాం కాబట్టి బోయ కొట్టలేదన్న. అండ్ లోన్ ఉల్ఫ్ అయితే ఆడాను ఈరోజు అయితే. ఓకే లోన్ ఇంకోటన్నా లోన్ ఉల్ఫ్లో ఎనిమిషన్ బాల్తో కొట్టించాలంటే ఒకటే మార్గం అన్న ఏంటంటే మీరైతే శాంటినో క్యారెక్టర్ పెట్టుకోండి. స్కిల్ యాక్టివ్ స్కిల్ అయితే మీరు ఓల్డ్ ప్లేయర్స్ అయితే యాడమ్ పెట్టుకోండి, న్యూ అయితే యాండ్రూ పెట్టుకోండి. అండ్ లేదంటే శాంటినో క్యారెక్టర్ డైరెక్ట్గా పెట్టుకున్నాను ఓకేనా. లేదంటే ఇక్కడ ఉన్న స్కిల్స్లో ఏదో క్యారెక్టర్ నైరీ కానీ ఉల్ఫ్రా కానీ మోకో కానీ అలా శాంటినో కానీ ఈ 4 దాంట్లో ఏదో ఒక క్యారెక్టర్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే నేను చెప్తున్నాను కదా ఇవైతే పెట్టుకోండి. ఎనిమిస్ అయితే ఈజీ కొట్టచ్చు లోన్ ఉల్ఫ్లో. అండ్ ఫస్ట్ అయితే మీరు యాక్టివ్ స్కిల్ కింద శాంటినో పెట్టుకోవాలన్నా. తర్వాత ఉల్ఫ్రా ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలిమినేట్ చేస్తే ఒక ఎనిమిని తను నెక్స్ట్ నుంచి కొట్టే హెడ్ షాట్స్ రెడ్యూస్ అవుతాయి. అంటే మనకి డ్యామేజ్ రెడ్యూస్ అవుతుంది హెడ్ షాట్స్కి. అండ్ మోకో ఎందుకంటే అన్న మనం చిన్న డ్యామేజ్ చేయగానే ఎనిమి ఒక్కొక్కసారి బ్యాక్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. ఇప్పుడు మోకో ఉందంటే మనం ఈజీగా కవర్ తీసుకుని తను వచ్చేలాగా మనం కొట్టచ్చు. నెక్స్ట్ నైరీ ఇప్పుడు మనకి లోన్ ఉల్ఫ్లో ఒకవేళ టీమప్ చేసినా లేదా ఒకవేళ మనం గ్లోబల్ వేసిన వెంటనే తను కొట్టాడు మనల్ని ఫుల్ డ్యామేజ్ చేసే గ్లోబల్ వేస్తే తను మళ్ళీ గ్లోబల్ కొడుతున్నా మనకు ఆటోమేటిక్గా బ్లడ్ అయితే పెరుగుతుంది. అండ్ మనం కొట్టుకున్నా సరే గ్లోబల్కి గన్తో కానీ దేంతో అయినా మనకైతే బ్లడ్ పెరుగుతుందన్న అప్ టు 50 అనుకుంటా. అండ్ నాకైతే అంత గుర్తులేదు. అండ్ మీరైతే రాకీ పెట్టుకోను అన్న ఎందుకంటే స్కిల్ అయితే తొందరగా కూల్ డౌన్ అవుతుంది. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనమైతే వస్తాం అండ్ స్క్రీన్ రికార్డింగ్ ఇవ్వండి మీకు కనిపిస్తుంది. ఫ్రీ ఫైర్ ఇండియా నేను ఎప్పుడైనా ఫస్ట్ చేస్తున్నాను లేదంటే నాకు ఇష్టం. ఓకే అనుకోనన్నా ఇప్పుడు 8 అయితే ఎలా బోల్తో బోల్తో కొట్టేసి ఏం పర్లేదన్నా. నెక్స్ట్ ఇంకోసారి స్కిల్ కూల్లో నేను అప్పుడు చూపిస్తాను లేదంటే మీకు నెక్స్ట్ గేమ్లో చూపిస్తానన్నా. వెయిట్ మినిట్ ఇంకనన్నా ఇప్పుడైతే 2 రౌండ్స్ కొట్టామని శాంటినో కూల్ అయింది. అండ్ అతను కూడా శాంటినో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా. అండ్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ఈ స్క్రీన్ రికార్డింగ్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లే. ఇక్కడ పెడదాం. ఓకే తీసుకున్నాను. అప్పుడు మనం ఏం చేద్దాం జస్ట్ ఇలా సెంటర్ అనుకుని బోల్తో కొట్టించాను. నేను అక్కడ ఉన్నా అనుకున్నాడు ఎందుకంటే నేను శాంటినోస్లో రాగానే డ్యామేజ్ అవుతుంది అయితే ఆడు అక్కడే ఉన్నాడు అనుకున్నాడు. కానీ నేను వచ్చేసి మళ్ళీ శాంటినో క్లిక్ చేసిన వెంటనే టెలిపోర్ట్ అయ్యి వెళ్ళిపోయినా. చూసారు కదా ఎలా బోల్తో పడ్డాడు. ఇంకో 2 రౌండ్స్ అన్న 0.5లో కొడతాం.
రాకీ వల్ల యూజ్ అవుతుంది కూడా కూల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ చేసాను ఎందుకంటే తను బ్లడ్ అయిపోతుందని హీల్ ఎక్కించుకుంటాడు. హీల్ ఎక్కించుకున్న సమయంలో మనం వెళ్ళి కొడితే మాత్రం తనైతే కన్ఫ్యూజ్ అయిపోతాడు. అండ్ నేను గ్లోవర్ కూడా వేసాను, ఎందుకంటే ఒకవేళ తనకని కొడితే వెంటనే గ్లోవర్ నేనైతే కొట్టుకుని బ్లడ్ అయితే ఎక్కించుకుంటాను. అండ్ సెంటర్ నొక్కి ఆ లాంగ్ నుంచి మెడికిట్ కానీ నైరీ గ్లోవల్ స్కిల్ కానీ ఏదో ఓపీ అన్న ఓపీ అది పోయా